ఇక రెండో సబ్జెక్టు ఇవాళ హరిహర వీరమల్లుకు సంబంధించి ఎక్కడ పెట్టినా కూడా ఒక సంబరాలు మిన్నంటుతూ ఉన్నాయి. కర్ణాటకలో ఇప్పుడే కొద్దిగా ఒక సబ్జెక్ట్ చూసాం. అక్కడ కర్ణాటకలో కన్నడలో రాయలేదట హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటివి. అక్కడ కన్నడీకులు కొంతమంది ఆ బ్యానర్ను తీసే ప్రయత్నం చేశారు. సరే, అక్కడ ఆ కన్నడలో కూడా ఎంత భారీ స్పందన అంటే అంత భారీ స్పందన. ఇటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, సౌత్ ఇండియా లెవెల్లో విపరీతంగా దానికి ఇచ్చేశారు. సరే, ఇక మన దగ్గర అంటే నిన్నే టికెట్లు రిలీజ్ అవడంతో మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు టికెట్లు లేవు. ఫ్యాన్స్ ఏమన్నా విపరీతంగా జనం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడా అని చెప్పని. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఉదయం నుంచి మొన్న ఉదయం నుంచి అసలు ఎప్పుడూ లేని విధంగా తను ప్రమోషన్ యాక్టివిటీలో పాల్గొనటం నిజంగా ఫస్ట్ టైం. ఎందుకంటే పాపం ఆ సినిమా ఏం రత్నం గారు తీశారు, బట్ ఆయన చాలా క్రైసిస్లో, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఫ్యాక్ట్ అంటే కొన్ని మనకు తెలిసినా కూడా కొన్ని చెప్పకూడదు, కానీ ఈ సినిమా చాలా క్రైసిస్లో ఉంటే సినిమాకు సంబంధించినటువంటి రిలీజ్ సమస్యలు కూడా ఉత్పన్నమైతే మొత్తం పవన్ కళ్యాణ్ గారే బాధ్యత తీసుకొని, పవన్ కళ్యాణ్ గారే ఆ బాధ్యత మొత్తాన్ని తన మీద వేసుకొని తానే వాళ్ళందరికీ నిలబడి హామీ ఇచ్చి ఇప్పుడు ఈ సినిమాని అన్ని దగ్గర రిలీజ్ చేయటంలో కూడా తానే ముందుండి ఆ రకంగా ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇది చాలా ఉంది. అది కొంచెం మనం చెప్పడం కూడా కొంచెం మంచిది కాదు. కాబట్టి గతంలో కృష్ణ గారు అలా బాధ్యత తీసుకునేవాళ్ళట. సినిమా ప్రొడ్యూసర్ ఎక్కడన్నా క్రైసిస్ వచ్చి సినిమా రిలీజ్ కాకపోతుంటే మొత్తం తన బాధ్యత తీసుకొని తాను అన్నీ ఉండి అడ్డం ఉండి, కృష్ణ గారి కంటే కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంతకంటే ఎక్కువ బాధ్యత తీసుకొని సంతకాలు పెట్టి అన్నీ తాను రత్నం గారిని ఆయన బండి కష్టాన్ని గుర్తుంచుకొని ముందుకు తీసుకొచ్చి రిలీజ్ చేసే బాధ్యత మొత్తాన్ని తానే భుజస్కంధాల మీద వేసుకున్నారనేది ఆఫ్ ది రికార్డ్ టాక్ నడుస్తూ ఉంది. సరే, దాంట్లోకి చాలా ఉన్నాయి, మనం చెప్పడం కరెక్ట్ కాదు. కానీ గాంధీ ఏంటి ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఏంటి? ఎక్కడున్నారు? ఏ థియేటర్ దగ్గర ఉన్నారు? ఏంటి, ఏం జరుగుతుంది? విజయవాడ గాంధీనగర్లో ఇదంతా సినిమా కోడలుగా చెప్తారు. ఇక్కడ శైలజాద్రి దగ్గర ఉన్నాం. ఇప్పుడు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ చూస్తే కనుక ఈ ఫ్యాన్స్ కోలాహలం కానీ, లేకపోతే వాళ్ళు టపాసులు కాల్చడం కానీ, లేకపోతే పూలదండలు వేసి కటౌట్ల మీద వేయటం కానీ, పాలాభిషేకం చేయటం కానీ, రకరకాలుగా. అంటే ఇంకా కొన్ని గంటలు ఉంది దాదాపుగా సినిమా రిలీజ్కి. ఈరోజు నైట్ ప్రీమియర్ షో ఉంది. థియేటర్ అంటే ఆ థియేటర్, ఈ థియేటర్, ఏ థియేటర్లో అడిగితే వాళ్ళు షో వేస్తారు. అది కూడా ప్రీమియం షోగా, దాని ప్రీమియర్ షోగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి అఫీషియల్గా 600 నుంచి 800 వరకు ఏదో మొత్తం పెట్టినట్టు. అయినా కూడా అన్నీ సోల్డ్ అవుట్. సో ఇక్కడ వాతావరణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ అది కూడా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దాదాపుగా ఆయన హీరోగా వచ్చిన సినిమా ఇదే ఫస్ట్ సినిమా కావచ్చు. అందుకని కొంత క్రేజ్ అని. అట్లాగే దాని పొలిటికల్గా కూడా చాలా దానికి ఒక హైప్ వచ్చింది. ఈరోజు నారా లోకేష్ ట్వీట్ చేయడం దానికి సంబంధించి ఒక పాజిటివ్ యాంగిల్లో వాళ్ళ సొంత మామగారు, మేనమామైనటువంటి బాలకృష్ణ గారి సినిమా కూడా లోకేష్ ట్వీట్లు చేస్తున్నారు. గాంధీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది గాంధీ. ఓకే, థ్యాంక్ యూ.